ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది టీమిండియా. భారత్ తరఫున విరాట్ కోహ్లీ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 111 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 56, గిల్ 46, రోహిత్ 20, పాండ్యా 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రీది 2 వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షాకు చెరో వికెట్ దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ 62 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ 46, ఖుష్దిల్ షా 38, బాబర్ ఆజం 23 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, జడేజాకు తలో వికెట్ దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది టీమిండియా. భారత్ తరఫున విరాట్ కోహ్లీ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 111 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 56, గిల్ 46, రోహిత్ 20, పాండ్యా 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రీది 2 వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షాకు చెరో వికెట్ దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ 62 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ 46, ఖుష్దిల్ షా 38, బాబర్ ఆజం 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. హర్షిత్ రాణా, అక్షర్, జడేజాకు తలో వికెట్ దక్కింది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, మ్యాచ్ ఫుల్ జోష్గా సాగింది, అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అసలు సిసలైన హై వోల్టేజ్ మ్యాచ్లో మాత్రం భారత్ ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. మొదటగా టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత కూడా మొదటగా మొహమ్మద్ షమీ అంతగా పెద్దగా ప్రదర్శన కనబరచలేదు. మొదటగా వైడ్ లేసినటువంటి పరిస్థితి. మొన్న బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో అద్భుతంగా ప్రదర్శించినటువంటి మొహమ్మద్ షమీ 5 వికెట్లు తీసుకున్నాడు. కానీ ఈరోజు మాత్రం 1 వికెట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. అయినా కూడా పాకిస్తాన్ బ్యాటర్లు మాత్రం చాలా అంటే నత్తనకంటే మెల్లిమెల్లిగా నెమ్మదిగా తడబడుతూ ఆడినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇందులో పాకిస్తాన్ కెప్టెన్ అయినటువంటి రిజ్వాన్ తర్వాత దానికి షకీల్ వీరిద్దరే టాప్ స్కోరర్గా నిలిచారు. ఒకరు హాఫ్ సెంచరీ చేసి 62 పరుగుల వద్ద అవుట్ అయితే మరొకరు 46 పరుగులకే అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక 241 ఓవర్లోనే పూర్తిగా పాకిస్తాన్ జట్టు కూడా ఆల్అవుట్ అయ్యి కేవలం 241 పరుగులనే భారత్ ముందు ఉంచింది. సో ఈ ఓవరాల్గా ఈ భారత్ ముందు ఉంచినటువంటి ఈ లక్ష్యాన్ని కేవలం 42.3 ఓవర్లలోనే భారత్ బ్యాట్స్మెన్ మాత్రం విజయం సాధించారు. పూర్తిగా ఈరోజు విరాట్ కోహ్లీ మాత్రం చాలా అద్భుతంగా సెంచరీ చేసి ఈ టీంను గెలిపించాడనే చెప్పాలి. ఇక శ్రేయాస్ అయ్యర్ కూడా 56 రన్నులు చేసి పూర్తిగా ఈ విజయంలో తన వంతు కూడా పాత్ర పోషించాడని చెప్పవచ్చు. ఒకసారి మనకు వారి స్కోర్లు కనుక చూసినట్టయితే అటు ఏదైతే ఈ విరాట్ కోహ్లీ 100 చేశాడు, తర్వాత 111 బాల్లో 7 ఫోర్లతో సెంచరీ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత శుభమన్ గిల్ కూడా 46, ఇంకొక 4 రన్నులు అయితే ఇతను కూడా హాఫ్ సెంచరీ అయ్యేటువంటి క్రమంలో అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక రోహిత్ శర్మ ఇతను కూడా 20 రన్నులు చేసి షాహీన్ అఫ్రీది బౌలింగ్లో బౌల్డ్ అయినటువంటి పరిస్థితి. తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా చాలా గతంలో కేకేఆర్ T20 మ్యాచ్ IPLకి సంబంధించినటువంటి కెప్టెన్గా వ్యవహరించాడు. కప్పులో కీలక పాత్ర పోషించాడు. ఇతను కూడా చాలా మంచిగా ఆడి 56 పరుగులు చేశాడు. తర్వాత హార్దిక్ పాండ్యా అప్పటిదప్పుడే వచ్చేసినటువంటి పరుగులు రానిచ్చి ఎంబడే అటు కీపర్కి కూడా క్యాచ్ ఇచ్చి వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి. ఇందులో అద్భుతం ఏంటంటే చాలా తక్కువ పరుగులు ఉన్నాయి. విరాట్ కోహ్లీకి కావాల్సినటువంటి సెంచరీకి కావాల్సినటువంటి పరుగులు అతను ఒక్కటి చేస్తేనే ఈ పరుగులు విజయం సాధిస్తుంది. తర్వాత అతని సెంచరీ కూడా పూర్తవుతుంది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ను కూడా విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ ఇచ్చి పూర్తిగా కూడా అతనికి సహకరించాడని చెప్పవచ్చు. సో పూర్తి స్థాయిలో మాత్రం ఈ ఓవరాల్గా హై వోల్టేజ్ మ్యాచ్లో మాత్రం
భారత క్రికెట్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకు మాత్రం ఈరోజు భారత్ విజయం సాధించడం పట్ల ఆశలు అందరికీ కూడా ఈ యొక్క మ్యాచ్ కూడా చాలా బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ గెలిచడంతో ఇటు సెమీస్కి కూడా మనకు అవకాశాలు వచ్చాయి, సెమీస్లో కూడా చేరిపోయామని కూడా చెప్పవచ్చు. ఇక పాకిస్తాన్ మాత్రం ఈ టీం నుండి అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి మాత్రం ఎలిమినేటెడ్, అంటే ఇక్కడ ఈ ఓవరాల్గా ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించిందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈరోజు చేసినటువంటి ఈ అద్భుత ప్రదర్శనలో విరాట్ కోహ్లీ కూడా ఈ వన్డేలో అత్యధిక వేగంగా పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్గా నిలిచాడు. 14,000 రన్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇతని తర్వాత అటు ఏదైతే సచిన్ తెందుల్కర్, తర్వాత సంగకార, తర్వాత 3వ స్థానంలో ఇతను ఉన్నాడు. సో పూర్తిగా 14,000 పరుగులు కూడా అతి తొందరలో పూర్తి చేసుకున్న బ్యాట్స్మెన్గా నిలిచాడు. సో మొత్తానికైతే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్ ఖచ్చితంగా సెమీస్ వెళ్ళిపోయింది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడంతో మాత్రం పాకిస్తాన్ ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి అయితే ఎలిమినేట్ అయిందని చెప్పొచ్చు. సూర్య. రైట్, థ్యాంక్ యూ అనిల్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల వరుసలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అడుగులు పడుతున్నాయి. కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మించనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా మెట్రో రైలు సంస్థ, హెచ్ఎండిఏ, టీజీఐఐఎల్సీతో కలిసి మెట్రో విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డిపిఆర్ తయారీ కోసం సర్వే పనులను పరిశీలించారు అధికారులు. ఇక వచ్చే నెలలో డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రణాళికలు చేస్తున్నారు. అందులో భాగంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. 4th సిటీలో గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి త్వరగా చేరుకునేలా 40 కిలోమీటర్ల మెట్రో కారిడార్ను నిర్మించనున్నారు. సిటీ శివార్లలో 15,000 ఎకరాలలో విస్తరించనున్న 4th సిటీకి మెట్రో రైలు కీలకమవుతుందన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. సర్వే పనులను పరిశీలించిన మెట్రో ఎండీ అధికారులకు సూచనలు చేశారు. కొంగరకలాన్ దాటిన తర్వాత రోడ్డు లేకపోవడంతో కాలినడకన కొండలు, గుట్టలలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు అధికారులు. సీఎం సూచనలతో బహదూర్గూడలో 1000 నుంచి 1,500 ఎకరాల ప్రభుత్వ భూమిని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా 2 మెట్రో స్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు ఎన్వీఎస్ రెడ్డి. ఓఆర్ఆర్లో మెట్రో రైలుకు కేటాయించిన భాగంలో తక్కువ ఎత్తులో నిర్మిస్తామని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ ఇప్పటికే ట్రై సిటీగా పేరు పొందింది. మనకి హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. ఆయన విజన్లో పార్ట్గా ఫ్యూచర్ సిటీని 4th సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కంప్లీట్ గ్రీన్ సిటీగా డెవలప్ కావాలి. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి సిటీస్లో ఈ సిటీ ఒకటి కావాలి. దానికి మీరు కంప్లీట్ గ్రీన్ కారిడార్స్ని డెవలప్ చేయండి. ఎయిర్పోర్ట్ నుండి వితిన్ ½ an hour ఈ కొత్త సిటీకి రీచ్ కావాలని చెప్పేసి ఆయన యొక్క విజన్ అది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెంది ప్రముఖ కంపెనీల పెట్టుబడులను ఆకర్షిస్తోందంటున్నారు అధికారులు. మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైదరాబాద్కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు మెట్రో ఎండీ. 22,000 కోట్ల రూపాయలతో 69 కిలోమీటర్ల మెట్రో మొదటి దశను పీపీపీ పద్ధతిన విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో 4th సిటీ మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు అధికారులు. 40 కిలోమీటర్లు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ హైవే ఉండబోతా ఉంది. ఇది 100 మీటర్లు అంటే దాదాపు 300 అడుగుల వెడల్పున్నటువంటి రోడ్ ఇది. ఆ రోడ్డు మధ్యలో 20 మీటర్స్ అంటే దాదాపుగా ఒక 66 అడుగులు ఇది మనకి మెట్రో కూడా ఉంటుంది. మధ్యలో 2 వైపులా 3 లేన్ 3 లేన్ల మెయిన్ హైవే ఉంటుంది, క్యారేజ్ వే. ఆ తర్వాత మరలా సైడ్ అన్నీ కూడా మంచి గ్రీనరీ డెవలప్ చేసుకుంటా. కొత్త మెట్రో కారిడార్ రూట్లో ఇరువైపులా 3 లైన్ల ప్రధాన రహదారి ఉంటుందని, ఆకర్షణీయమైన చెట్లు, గ్రీనరీని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు. మార్చి నెలాఖరు వరకు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి పంపించేందుకు కృషి చేస్తున్నారు అధికారులు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిందన్నారు ఓయూ ప్రొఫెసర్ వెంకట్ దాస్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరించారు ఓయూ ప్రొఫెసర్స్. ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని సర్కార్కు సూచించారు ప్రొఫెసర్స్. ప్రతి ఒక్కరికి నాణ్యమైన నైపుణ్య విద్యను అందించే లక్ష్యంగా డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భవించిందన్నారు. యూజీసీ, ఏఐసిటి ఈ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు యాజమాన్యాలు విద్యను అందించడంలో విఫలమవుతున్నాయని ఆరోపించారు ఓయూ ప్రొఫెసర్స్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మన గవర్నమెంట్ సెక్టర్లో ఉండేది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ సెక్టర్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది మనకు. ఎందుకంటే మన టీచర్స్ చాలా ప్రావీణ్యత, క్వాలిఫైడ్ టీచర్స్, కాంపిటేటివ్ టీచర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రజలలో ఒక ఇంప్రెషన్ ఏంటంటే ప్రైవేట్లో చదివితే మాత్రమే చదువు వస్తుందనే ఇంప్రెషన్లో ప్రజలు ఉంటున్నారు. ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న విద్యను కొద్దిగా మెల్లమెల్లగా దాన్ని డిటరేట్ చేస్తూ దాని క్వాలిటీని తగ్గిస్తూ వాళ్ళ క్వాలిటీ పెంచుకున్నట్టుగా చాలా మార్కెటింగ్ చేయడము. దానివల్ల మన పేరెంట్స్, మనం కూడా ఇంక్లూడింగ్, అంటే మన అందరం అందులో పార్టే. సో మన అందరం కూడా అందులో ఉండడం జరుగుతుంది. అయినా మనకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్స్ కానీ, వీటన్నీ చూసుకున్నట్టు అయితే ఈరోజు సో ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టర్లోనే మోర్ దెన్ 60% ఎడ్యుకేషన్ కంప్లీట్, 60-70% ఎడ్యుకేషన్ కంప్లీట్గా ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళిపోయింది, గవర్నమెంట్ సెక్టర్లో లేకుంటున్నది. సో ఇక్కడ మనం ఏర్పరచుకున్నది ఏంటంటే సో అందరికీ సమానమైన విద్య, నాణ్యతమైన విద్య గవర్నమెంటే అందించాలి. సంత్ సేవాలాల్ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకుని బంజారాలు చైతన్యం కావాలని తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గుప్తా, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామ్దాస్ నాయక్ అన్నారు. సంత్ సేవాలాల్ 286వ జయంతిని పురస్కరించుకుని దిల్సుఖ్ నగర్లో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. బంజారా డప్పు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భోగ్ బండారా కార్యక్రమానికి ఇవాళ విశేష స్పందన రావడము నిజంగా ఎంతో ఆనందకరము. అంటే ఏదైనా ఒక కార్యము చేస్తున్నప్పుడు మన మైండ్లో కానీ మనం అనుకున్న విధానంలో కానీ ఒక పాజిటివ్ ఉంటే అది ఎంతటి కష్టమైన మొదట్లో కష్టం ఉండొచ్చు కానీ చివరిలో మన విజయాన్ని చూపిస్తుంది. బంజారా ఆరాధ్య దేవుడు అతను చేసిన గొప్ప పనులను స్మరించుకొని అతని మార్గంలో ప్రతి బంజారా సోదరులు నడుచుకోవాలి. ఎందుకంటే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏంటంటే మన బంజారా సోదరులకు ఫిబ్రవరి 15వ తారీఖు అతని జయంతి. అదే రోజు ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి టౌన్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో అతని జయంతిని జరుపుకోవాలి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ జయంతి ఎలా ఉంటుందో మన సేవాలాల్ మహారాజ్ జయంతి కూడా అలానే జరగకపోవాలి. కాబట్టి 15 తర్వాత దాదాపు 30 వరకు మనం జరుపుకుని ఉంటాము. అక్కడ కాస్త నెగిటివ్గా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఒకటే రోజు నిర్మించుకోవాలని నేను. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. క్యూ లైన్లు, చలువ పందిళ్లు, మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు కుషాయిగూడ ఏసీపీ మహేష్ కుమార్. 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కీసర రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం శివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ నెల 24 నుండి 1వ తారీఖు మార్చి వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. చాలామంది భక్తులు హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్న చాలామంది భక్తులు, అఫీషియల్స్, జడ్జెస్ అందరూ దర్శనానికి వస్తారు. చాలామంది భక్తులు కూడా చాలామంది వస్తారు. వాళ్ళందరికీ ఏ విధంగా అసౌకర్యం కలగకుండా ఉండడానికి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా మా గౌరవ సిపి సార్ అందరు స్టేక్ హోల్డర్స్కొని మాట్లాడడం జరిగింది. గత సంవత్సరము ఏవేవైతే ల్యాక్నాస్ ఉన్నాయో అవన్నీ అధిగమించే విధంగా మా సిపి సార్ ఇంతకుముందు నెట్వర్క్ ఫోన్లు పనిచేయకపోయేది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ అండ్ ఐడియా వీళ్ళందరికీ సంబంధించిన నోడల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఫోన్ సౌకర్యము, వేవ్స్, యాంటీనాస్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే లాస్ట్ టైం కొన్ని శానిటేషన్ వర్క్ సంబంధించి కానీ, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా ఈసారి మన మీటింగ్లో చెప్పుకోవడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ అధికారులు ఫోకస్ పెట్టారు. పండుగకు 3000 స్పెషల్ సర్వీసులు నడపనున్నట్టు చెప్పిన అధికారులు అధికంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 బస్సులను ఆపరేట్ చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఎండీ సజ్జనార్. ప్రత్యేక బస్సుల్లో 50% వరకు టికెట్ ధరలను సవరించామన్నారు.
ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు చోట్ల నుంచి 43 ప్రాంతాలకు 3000 స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేసింది. రేపటి నుండి ఈ నెల 28 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 సర్వీసులను నడపనుంది. జోగులాంబ శక్తిపీఠం, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీటి సౌకర్యాలతో పాటు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయనుంది ఆర్టీసీ. శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సులలో టికెట్ ధరలను సవరించింది ఆర్టీసీ. ప్రత్యేక బస్సుల్లో 50% టికెట్ ధరలను పెంచింది. రెగ్యులర్ సర్వీసుల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు నడిచే ప్రత్యేక బస్సులకే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో ఈ నెల 26 నుంచి 28 వరకు సవరణ ఛార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచారం కోసం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. శివరాత్రి ఆపరేషన్స్ పై ఆర్టీసీ ఉన్నత అధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సమీక్ష చేశారు. శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. గతేడాది కన్నా ఈసారి 809 బస్సులను అదనంగా నడుపుతుంది సంస్థ. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ సర్వీస్ అమల్లో ఉంటుందని తెలిపింది ఆర్టీసీ సంస్థ. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లుగా వివరించింది. రాష్ట్రంలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. 2 వారాలుగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్లో మటన్, చేపల సేల్స్ పెరిగాయి. బర్డ్ ఫ్లూతో రానున్న రోజుల్లో చికెన్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా నేలపట్లలోని ఓ ఫామ్లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రాష్ట్రంలోని చాలా కోళ్ల ఫాముల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. సాధారణంగా ఎండాకాలంలో కోళ్లు చనిపోతూ ఉంటాయి. ఈసారి బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడంతో ఎన్ని కోళ్లు మృతి చెందుతాయో తెలియని పరిస్థితిలో పౌల్ట్రీ ఫామ్ల యజమానులు ఉన్నారు. బర్డ్ ఫ్లూ ప్రచారం జరుగుతున్నప్పటికీ చికెన్ రేట్లు తగ్గడం లేదు. అమ్మకాలు లేకపోయినప్పటికీ వ్యాపారులు, పౌల్ట్రీ యజమానులు ఇన్ని రోజులు ధరల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడంతో కిలో 220 రూపాయలు ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా 100కు పడిపోయింది. పౌల్ట్రీ యజమానులు చికెన్ వంటకాలు చేసి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. హైదరాబాద్లో ఇదివరకు ప్రతిరోజు 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతూ ఉండగా బర్డ్ ఫ్లూతో 80% సేల్స్ తగ్గిపోయాయని పౌల్ట్రీ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు తగ్గిపోవడంతో మెయింటెనెన్స్లు కూడా రావట్లేదంటున్నారు. దీంతో హైదరాబాద్లో మటన్, చేపల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో మటన్ ధర 900 నుంచి 1000 రూపాయలకు, చేపల ధరలు 150 నుంచి 180కి పెంచేశారు వ్యాపారులు. నేలపట్ల కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూతో 5000 కోళ్లు మృతి చెందడంతో పూడ్చిపెట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆ కోళ్ల ఫారాన్ని శానిటైజ్ చేశారు అధికారులు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను హైదరాబాద్, మధ్యప్రదేశ్లోని వెటర్నరీ బయోలాజికల్ పరిశోధన కేంద్రాలకు పంపించడంతో అవి బర్డ్ ఫ్లూతో చనిపోయాయని గుర్తించారు సైంటిస్టులు. ఎంత కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలబడి బతికే రోజుల నుంచి చిన్న చిన్న కారణాలతో జీవితాలను కడదేర్చుకునే రోజులొచ్చాయి. పరీక్షలో ఫెయిల్ అయితే, ప్రేమలో ఓడితే, అమ్మ తిడితే, ఆర్థిక కష్టం వస్తే, ఉద్యోగం రాకపోతే, ఉన్న ఉద్యోగం పోతే, భర్తతో గొడవ పడితే, అత్తమామ ఇబ్బంది పెడితే, కారణమేదైనా మానసిక ఒత్తిడికి గురై చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎదుటివారితో బాధలు పంచుకునేవారు తక్కువై తమలో తామే సతమతమవుతున్నారు. చెప్పుకుంటే తీరిపోయే సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం మేమున్నామంటున్నారు టెలిమానస్ కౌన్సిలర్లు. 24 గంటలు అందుబాటులో ఉండి మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
మెంటల్ స్ట్రెస్తో బాధపడుతున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సేవలే ఈ టెలిమానస్. 2022 అక్టోబర్లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల హాస్పిటల్స్లో మెంటల్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అనారోగ్యం బారిన పడితే డాక్టర్లను ఎలా సంప్రదిస్తారో, అలాగే ఒత్తిడి ఆందోళనకు గురైనప్పుడు కూడా డాక్టర్లను సంప్రదించాలి. హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రుల్లో మెంటల్ హెల్త్కి సంబంధించి ఓపీలు కూడా ఏర్పాటు చేశారు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి టెలిమానస్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కౌన్సిలర్లు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులతో టెలిమానస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి కాల్ చేసినా మాట్లాడి బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. పరిస్థితిని బట్టి బాధితులకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కు రిఫర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కౌన్సిలింగ్తో సాల్వ్ కానప్పుడు అవసరమైన ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారు. 2022లో టెలిమానస్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ఉపయోగించుకుంటున్న వారు పెరుగుతున్నారు. ప్రస్తుతం రోజుకు 200 నుంచి 300 కాల్స్ని కౌన్సిలర్లు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మాకు కౌన్సిలర్స్ ఉంటారు, సైకియాట్రిస్ట్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు. సో ఎప్పుడైనా ఎలాంటి మానసిక సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ఈ నంబర్కి 14416 అనే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు అందుబాటులో వస్తారు. వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉన్నా, ఏం కష్టం ఉన్నా చెప్పుకుంటే మా వాళ్ళు టైం ఇచ్చి మాట్లాడి వాళ్ళతో ఏమైనా ఇంకా ఎక్కువ కష్టంగా ఉంది, తర్వాత ఫాలోఅప్స్ చేయాలి అన్నా కూడా కాల్ బ్యాక్ సెట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి కాల్ షెడ్యూల్ చేసి పలానా టైంలో మీరు ఫ్రీ ఉంటారా అని కాల్స్ అడిగి మరీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసే ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. 2022 అక్టోబర్ నుంచి 2024 మే వరకు టెలిమానస్లకు 1,00,000కు పైగా కాల్స్ వచ్చాయి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 5,000కు పైగా కాల్స్ వచ్చాయన్నారు మానస్ ప్రోగ్రామ్ ఆఫీసర్. కాల్ చేసిన వారిలో అన్ని వయసుల వారు ఉన్నారు. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల వారి నుంచి 62% కాల్స్ వచ్చాయన్నారు కౌన్సిలర్స్. 10th ఇంటర్ స్టూడెంట్స్, ఉద్యోగార్థులు, లవర్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వారి నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. గృహ హింసకు సంబంధించిన కాల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయని తెలిపారు. పర్ డే మేము మ్యాక్సిమం అయితే ఇఫ్ కేసెస్ని బట్టి 25 to 30 సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. ఎగ్జామ్స్ టైం అయితేనేమో పిల్లలు ఎక్కువ చేస్తారు. 30 years లోపు అనుకుంటేనేమో ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు. ఇంకా వచ్చేసిన ఇంకా ఫ్యామిలీ లేడీస్ చేస్తారు. ఇఫ్ దేనో కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు చేస్తారు. మ్యాక్సిమం అన్ని ఏజ్ వాళ్ళు, గ్రూప్ వాళ్ళు మమ్మల్ని టచ్ అవుతారు, కమ్యూనికేట్ చేసుకుంటారు. టెలిమానస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారు ఏ సమయంలో కాల్ చేసినా అందుబాటులో ఉంటారు. మెంటల్ స్ట్రెస్తో ఎవరు బాధపడుతున్నా 14416 లేదా 800891 14416 నంబర్లకు ఫోన్ చేసి సహాయం తీసుకోవచ్చంటున్నారు మానస్ కౌన్సిలర్లు. హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై జీహెచ్ఎంసీ నజర్ పెట్టింది. ఏళ్లుగా ఆస్తి పన్ను కట్టని మొండి బకాయిలపై బల్దియా సీజ్ నోటీసులను జారీ చేస్తుంది. 11,000 కోట్లకు పైగా బకాయిల కోసం ఇప్పటికే 6 లక్షల ప్రాపర్టీదారులకు నోటీసులు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. ఏళ్లుగా ఆస్తి పన్ను కట్టకుండా సతాయిస్తున్న బకాయిదారులపై సీజ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు బల్దియా అధికారులు. మార్చి 31తో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో జనవరి నుంచే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటి వరకు 6 లక్షల ప్రాపర్టీదారులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు స్పందించని వారికి ఈ నెల 18 నుంచి సీల్ వారెంట్స్ ఇష్యూ చేస్తున్నారు. ప్రైవేట్ రాష్ట్రంలో టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వచ్చే 3 నెలల్లో పరిస్థితి ఎట్లుంటుందోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 తర్వాత బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు సంసిద్ధమైనట్టు వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతో అప్రమత్తమయ్యారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు. హైదరాబాద్ పరిధిలో వడదెబ్బ బాధితులకు ట్రీట్మెంట్ అందించేందుకు గాంధీ ఉస్మానియాలో ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేశారు. ఎండలపై ఇప్పటికే అధికారులతో రివ్యూ చేసినట్లుగా చెప్పారు. పోయినేడాదిలాగే ఎండల తీవ్రత అధికంగా ఉండనుందన్నారు అధికారులు. ఎండాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉండొచ్చన్నారు డాక్టర్స్. మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ నుంచి రిలీఫ్ కోసం వాటర్తో పాటు మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, కార్మికులు సాధ్యమైనంత వరకు నీడలో ఉండేలా చూసుకోవాలన్నారు డాక్టర్లు. హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క రోల్ ఏంటి, డూస్ ఏంటివి, డు నాట్స్ ఏంటివి అనేది ఒక ప్రణాళికతోటి పోవడం అనేది జరుగుతుంది. సో దాని కొరకు హీట్ రిలేటెడ్ ఇల్నెస్ పైన
ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత మట్టుకు 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇంటి లోపలనే ఉండేటట్టు, కాస్త చల్లని ప్రదేశాలు ఉండేటట్టు, అండ్ మజ్జిగ లాంటివి ఎక్కువ నీరు తీసుకోవడము. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి నిమ్మరసము షుగరు ఇవి కలిపిన నీళ్ళు తాగడం, సాల్ట్ కలిపిన నీళ్లు తాగడం, లేదు అంటే మజ్జిగ లాంటివి కలిపినవి తాగడం, లేదు జావ లాంటివి తాగడం. ఎండలు పెరిగిపోవడంతో స్కూళ్లలో వాటర్ బిల్ మీద మరోసారి చర్చ జరుగుతోంది. విద్యార్థులు డీహైడ్రేషన్ బారిన పడకుండా స్కూల్స్లో వాటర్ బిల్ పాటించాలని అడ్వైస్ చేస్తున్నారు. స్టూడెంట్స్ స్కూల్ టైంలో నీళ్లు తాగకపోవడంతోనే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెబుతున్నారు. సో మనం పెద్దవాళ్ళలో చూసుకుంటే కనుక 65% బాడీలో వాటర్ ఉంటుంది. చిన్నపిల్లల్లో చూసుకుంటే 80% వాటర్ బాడీలో ఉంటుంది. సో అందుకోసమనే ఏం చెప్తారంటే ఆ వాటర్ కనుక ఎండకు దెబ్బకు వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటే బాడీ అంటే సాల్స్ ఇవన్నీ వెళ్ళిపోవడం ద్వారా హీట్ స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమంటారంటే నీరు ఎక్కువగా తాగిపిస్తూ ఉండాలా. ప్లస్ ఈ నీటితో పాటు లవణాలు ఎక్కువ పోతాయి కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కలిపిన నీళ్లు, ఒక ప్యాకెట్ దాదాపు 5 లీటర్ల నీళ్ళలో మనం కలపచ్చు. సో దాన్ని చూసుకొని దాన్ని కంటిన్యూస్ కలిపేసి మనకు వాడుతూ ఉంటే కనుక ఈజీగా మనం వాళ్ళని ప్రొటెక్షన్ అనేది చేసుకోవచ్చు. షేడీ ఏరియాస్ ఒకటి, ప్లస్ తరచుగా నీళ్లు తాగడం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే చెప్తా ఉన్నారు ఏంటంటే సర్టెన్ టైమ్స్ లోపల గంట కొట్టడము ప్లస్ వాళ్ళకు గుర్తు చేయడము అనేది. చాలా మటుకు చూసుకుంటే కనుక అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ నీళ్ళు అనేది కంపల్సరీ బాడీలోకి పోవాలి అని చెప్తా ఉన్నారు. రోజు రోజుకు టెంపరేచర్స్ పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్స్. ఒకప్పుడు వైద్యులు మాత్రమే హాస్పిటల్స్ను ఏర్పాటు చేసేవారు, వైద్యాన్ని సేవగా భావించేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. వైద్య రంగం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కేవలం దేశీయ సంస్థలే కాకుండా విదేశీ కంపెనీలు కూడా ఈ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్ సహా రంగారెడ్డి జిల్లాలోని మెజారిటీ ఆసుపత్రులు పెట్టుబడిదారుల గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్స్లో తనిఖీలు చేస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లోని చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఫారిన్ కంపెనీల గుప్పిట్లోకి వెళ్లాయి. విదేశాల్లో కూర్చొని ఇక్కడి హాస్పిటల్స్ ను ఆపరేట్ చేస్తున్నాయి కొన్ని సంస్థలు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కొంతమంది ఆర్ఎంపీలకు, అంబులెన్స్ డ్రైవర్లకు కమిషన్ల ఆశ చూపి రోగులను చేర్చుకుంటున్నాయి. చికిత్సల పేరుతో వైద్యులకు టార్గెట్లు ఇచ్చి మరీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. రోగుల్లో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. తీరా రోగులు కోలుకోకపోగా మృతి చెందడంతో బంధువులు ఆసుపత్రుల ముందు ధర్నాలకు దిగుతున్నారు. ఈ మధ్య కొత్తపేటలోని అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్, ఇబ్రహీంపట్నంలో ఓ ఆర్ఎంపీ అబార్షన్లు చేస్తున్న విషయం బహిర్గతమైంది. మదీనాగూడలో మృతదేహానికి చికిత్స చేసిన ఘటనలు వెలుగులోకి రావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, జనరల్ నర్సింగ్ హోమ్స్, ఐ, డెంటల్, స్కిన్ కేర్ క్లినిక్స్, డయాగ్నోస్టిక్స్ సెంటర్లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. వీటిలో ఎలాంటి అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్ ను సీజ్ చేస్తున్నారు. 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు హైదరాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్. ఏకకాలంలో అన్ని ఆసుపత్రుల్లో తనిఖీలు చేపడతామని తెలిపారు. హాస్పిటల్స్ అనుమతులు, వైద్య సిబ్బంది విద్యార్హతలు, సాంకేతిక పరికరాల పనితీరు, రికార్డుల నిర్వహణ, శానిటేషన్, బయోమెడికల్ వేస్టేజ్ ప్లాంట్లను పరిశీలిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు డాక్టర్ వెంకట్. ఈ కమిటీ ఎవరినైనా సమన్ చేయొచ్చు, ఏ డాక్యుమెంట్ అయినా అడగచ్చు, యాక్షన్స్ తీసుకోవచ్చు. దీని ప్రకారంగా ఈ కమిటీ మన జిల్లా కలెక్టర్ గారి చైర్మన్గా ఉన్నటువంటి ఆధ్వర్యంలో సర్టెన్ డెసిషన్స్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఈ డెసిషన్స్ ప్రకారం ఏంటంటే హైదరాబాదులో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్స్, క్లినిక్, ఆయుర్వేదిక్ సెంటర్స్, ఆయుష్ హాస్పిటల్స్, వెల్నెస్ సెంటర్స్ అన్నీ కూడా విజిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్నట్టయితే ఓకే, అన్రిజిస్టర్డ్ హాస్పిటల్స్ అయితే ఇమీడియట్గా ఆ హాస్పిటల్ పైన నోటీస్ ఇవ్వడం, ఫస్ట్ ఫేజ్ కింద 50,000 పనిష్మెంట్ ఇవ్వడం. మదీనాగూడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో డెడ్ బాడీకి 2 రోజులు ట్రీట్మెంట్ చేయడంతో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా వైద్యాధికారులు హాస్పిటల్, రోగి చికిత్సకు సంబంధించిన వివరాలు సేకరించారు. హాస్పిటల్ను సీజ్ చేశారు అధికారులు. గవర్నమెంట్ ఇచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే
వెదర్ ఆయుష్, వెల్నెస్ సెంటర్ ఆర్ అల్లోపతిక్ యూనిట్స్. దాని కింద చిన్న చిన్న డయాగ్నోస్ సెంటర్లు వస్తాయి, ఫిజియోథెరపీ యూనిట్స్ వస్తాయి, డెంటల్ క్లినిక్స్ వస్తాయి. ఎనీబడి ట్రీటింగ్ ఎ పేషెంట్, నువ్వు ఇంజెక్షన్ ఇస్తే దీని కింద కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నువ్వు ట్యాబ్లెట్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక రకం ఆయుష్ ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అంటే డిఎంఈహెచ్ఓ దగ్గర మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోని పక్షంలో దాదాపుగా డైలీ బేసిస్లో మా స్టాఫ్ సిబ్బంది ఏరియాని రావడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూడడం జరుగుతుంది, ఇమీడియట్గా మీకు ఒక నోటీస్ సర్వ్ చేయడం జరుగుతుంది. 50,000 మీరు అన్రిజిస్టర్డ్గా నడుపుతున్నట్టయితే 50,000 పెనాల్టీ ఫస్ట్ కాంట్రావెన్షన్ కింద వేయడం అనేది జరుగుతుంది. నగరంలో చెలామణి అవుతున్న అనుమతులు లేని హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు వైద్యారోగ్య శాఖ అధికారులు. ఎక్కడో తప్పిపోయిన పిల్లలను వాళ్ళ తల్లిదండ్రుల చెంతకు చేర్చేదే ఆపరేషన్ స్మైల్. అక్రమ రవాణాకు గురైన పిల్లలను రక్షించడానికి నెల రోజులు ఆపరేషన్ స్మైల్ నిర్వహించారు పోలీసులు. తెలంగాణలో 4,000కు పైగా పిల్లలను బాల కార్మికులను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు తెలంగాణ పోలీసులు. తప్పిపోయిన బాలలు ఆపరేషన్ స్మైల్లో దొరుకుతారు. కొందరు ఇళ్ల నుంచి పారిపోయిన వారైతే మరికొందరు మిస్సింగ్ అయిన చిన్నారులు. ఇలా కారణం ఏదైనా వారంతా బాల కార్మికులుగా జీవిస్తున్నారు. ఇంకొందరు మానవ అక్రమ రవాణాకు గురైన వారు కూడా ఉన్నారు. వరంగల్, మహబూబాబాద్ తో పాటు కర్ణాటక, ఏపీ నుంచి వేరువేరు సందర్భాలలో తప్పిపోయిన చిన్న పిల్లలను ఆపరేషన్ స్మైల్ బృందాలు రక్షించాయి. మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కి దుర్భర జీవితం అనుభవిస్తున్న 4,357 మంది చిన్నారులను ఆపరేషన్ స్మైల్ ప్రాజెక్టులో భాగంగా రక్షించామని మహిళా భద్రతా విభాగం డీజీపీ శిఖా గోయల్ తెలిపారు. వారిలో 3,897 మంది బాలురు ఉండగా 460 మంది బాలికలు ఉన్నారు. మానవ అక్రమ రవాణా, పిల్లల అపహరణ వంటి కేసులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ప్రతి ఏటా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. ఆపరేషన్ స్మైల్లో 676 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, ట్రాఫిక్ జంక్షన్లు, మెకానిక్ దుకాణాలు, ఇటుక బట్టీలు, టీ స్టాళ్లు వంటి ప్రదేశాల నుంచి పిల్లలను రక్షించారు. 5 పోలీసుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుళ్లు, ఒక మహిళా అధికారితో సహా 120 బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేశారు. మహిళా అభివృద్ధి శాఖ, కార్మిక ఆరోగ్య, శిశు సంక్షేమ కమిటీలు, జిల్లా బాలల రక్షణ యూనిట్లు, ఎన్జీఓలతో కలిసి పోలీసులు పనిచేశారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ పోలీస్, దర్పణ్, ట్రాక్ చైల్డ్ పోర్టల్ వంటి అప్లికేషన్లను కూడా ఉపయోగించారు పోలీసులు. ఆపరేషన్ స్మైల్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నారులకు విముక్తి కలిగించామన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. గత నెల జనవరి 1 తేదీ నుంచి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బాలలు తప్పిపోయినా, వదిలివేసినా, బడి మానేసినా సమాచారం తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు. బాలలను కార్మికులుగా పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామంటున్నారు అధికారులు.